ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. ఈ తేదీ నాడు ఒక అదృష్టం ఒక స్త్రీ రూపంలో ఒక స్త్రీ మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తుంది. ఆమె ఎవరో తెలుసుకుంటే మీ తల తిరిగిపోతుంది. ఆ స్త్రీ మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న స్త్రీ. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే షాక్ అయిపోతారు. ఎందుకంటే ఆ స్త్రీ ప్రేమ అనేది ఈ రోజున దొరికేటువంటి ప్రేమ కాదండి. చాలా గొప్ప ప్రేమ, చాలా స్వచ్ఛమైన ప్రేమ. ఈ రాశి వారి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా ఎంతో నిస్వార్థంగా ఈ రాశి వారిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంది. నిజంగా అలాంటి స్త్రీ యొక్క ప్రేమ దొరకడం ఈ రాశి యొక్క పూర్వజన్మ సుకృతం అండి చెప్పుకోవచ్చు. ఈరోజు ప్రేమలు ఎలా ఉంటున్నాయి ఈ రోజుల్లో అంటే చాలా వరకు కూడా స్వార్థం, అంటే డబ్బును చూసి, అందాన్ని చూసో, హోదా చూసో, పరపతి చూసో, లేదంటే వెనుక మళ్ళీ ఆస్తి పాస్తి చూసో, లేదా బైక్ ఉందనో, కారు ఉందనో, మన కనీస అవసరాలు కూడా తీరుతాయి అని చెప్పేసి ఇలా ఏదో ఒకటి ఆశించి ప్రేమిస్తున్నారు. కానీ ఈ రాశి వారిని మాత్రం ఈ రోజున ఈ స్త్రీ ఎలా ప్రేమిస్తుంది అని అంటే వారి దగ్గర నుంచి ఏ మాత్రం కూడాను ఆశించదు. కానీ తనే ఇవ్వాలనుకుంటుంది, కావాలని కోరుకోదు. స్వచ్ఛమైన ప్రేమ ఈ రోజుల్లో దొరికే మామూలు ప్రేమ కాదు. భగవంతుడే వారిలో మీకు తోడుగా పంపిస్తున్నారు వారిని. ఒక నిస్వార్థమైన మనిషి ప్రేమ అన్నటువంటి మంచి ప్రేమ. ఆ స్త్రీ యొక్క అవసరాలు ఏదైనా తీరుస్తారో, లేకపోతే ఆ స్త్రీకి ఏదో ఒక రకంగా సహాయపడతారు. ఏదో ఒక రకంగా తను ప్రేమించడం లేదు. కానీ ఏమిటంటే ఒక నిస్వార్థంగా ఈ మనిషి నాకుంటే చాలు, ఈ మనిషి నా జీవితంలో ఉంటే చాలు, ఈ మనిషి యొక్క ప్రేమ దక్కితే చాలు, ఈ మనిషి నాకంటూ సొంతం అయితే చాలు అన్నట్టుగా ఒక రకమైన భావనతోనే ఆ స్త్రీ ప్రేమించడం జరుగుతుంది. అంటే ఇలాంటి ప్రేమలో వీళ్ళు కూడా నమ్మలేకపోతున్నారు. ఈ రాశి వారు కూడా అనుమానిస్తున్నారు. ఏంటి వీరిని ఆశించకుండా ఇలాగ ప్రేమిస్తున్నారు అంటే ఏమీ ఆశించడం లేదంటే మేము కూడా నమ్మలేం. ఆ స్త్రీ ఏదో మా దగ్గర నుంచి కోరుకుంటుంది, కాకపోతే అది అవసరం వచ్చినప్పుడు బయటపడుతుంది అని చెప్పేసి అనేవారు కూడా ఉన్నారు. ఆ స్త్రీని కొన్నాళ్ళుగా అనుమానించి అపార్థం చేసుకున్నవారు ఈ రాశివారు. కానీ తర్వాత వాళ్ళు పడింది కేవలం అపోహ అని మాత్రమే. ఇదంతా నిజమైనటువంటి ప్రేమ అని చెప్పేసి సమయం ఇది. ఈ రాశి వారికి ఏమిటంటే కాలక్రమేణా అర్థమవుతూ ఉంటుందన్నమాట. నిజంగా కోటి జన్మల పుణ్యం ఉంటేనే ఇలాంటి ప్రేమలు దొరుకుతాయండి. ఇలాంటి ప్రేమల కోసం ఎంతమందో గడ్డాలు పెంచుకొని తిరుగుతూ ఉన్నారు. కానీ ఈ రాశిలో ఉన్న పురుషుడికి మాత్రం ఏ మాత్రం కష్టం లేకుండా ఈ ప్రేమ ఫ్రీగా దొరికిందని చెప్పుకోవచ్చు. నిజంగా దైవానుగ్రహం వలనే మీ యొక్క మంచితనం అనుకోవచ్చు, మీ పూర్వజన్మ సుకృతం అనుకోవచ్చు. ఆ స్త్రీ ఎవరో మనం ఇప్పుడే కూడా తెలుసుకుందాము. ఈ రాశి వారి గురించి మాట్లాడుకుంటే ఈ రాశి వారిలోనే ఉన్నటువంటి ముఖ్యంగా పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, మీరు ఈ వీడియోని ఒంటరిగా వినండి. ఎందుకంటే ఈ వీడియోలో మీ గురించి చాలా విషయాలు మీ మనసును తాకేలాగా చెప్పబోతున్నాయి. మీ జీవితంలోనే నిజంగా జరిగిన సంఘటనలు ఇవి అన్నమాట. కాకపోతే కొంతమంది విషయాలు బయటపడవచ్చు, ఇంకొంతమందికి బయటకు తెలియకపోవచ్చు. కానీ మా గురించి ఎలా తెలిసింది వీళ్ళకి అన్నట్టుగా మీరే ఆశ్చర్యపోతారు. అంత దగ్గరగా వీరి జీవితానికి ఈ వీడియో చాలా దగ్గర సంబంధం ఉంటుందన్నమాట. ఇంకా ఈ రాశి వాళ్ళు ఉన్నటువంటి పురుషుల విషయానికి వస్తే కనుక వీళ్ళు చాలా చాలా చక్కగా ఉంటారు, చాలా అందంగా ఉంటారు. చిన్న వయసు నుంచే కూడా ఈ రాశిలోనే ఉన్నటువంటి పురుషులు ఒక పద్ధతిలో, ఒక క్రమశిక్షణలోనే, ఒక భయభక్తులతో పెరిగినటువంటి వ్యక్తులు, అలాగే గారాబంగా కూడా పెరిగిన వ్యక్తులు. తల్లిదండ్రులు వీరిని ఎంతో ప్రేమగా పెంచుతారు, అలాగైతే భయభక్తులతో కూడా పెంచుతారన్నమాట. కాబట్టి వీరి యొక్క పెంపకం కావచ్చు, వీరి యొక్క నడవడిక కావచ్చు, వీరి యొక్క పద్ధతి కావచ్చు, ఇవన్నీ కూడా చాలా గొప్పగా ఉంటాయన్నమాట. ముఖ్యంగా రూపం అంటే గుణగణాల సంగతి గురించి మనం మాట్లాడుకుంటే తప్ప తెలియదు. మనిషిని కలిసిన తర్వాత తెలియదు. రూపం ఫస్ట్ ఎవరైనా చూసేది మగవాళ్ళలోనే. ఆడవాళ్ళనైనా చూసినా, ఆడవాళ్ళలో మగవాళ్ళలో చూసేదైనా ముందు చక్కటి రూపం అన్నమాట.
అంటే ఈ స్త్రీ చక్కగా ఉందని మగవాళ్ళు ఎట్లాగైతే అనుకొని చూస్తారో అలాగే కొంతమంది స్త్రీలు కూడా మగవారు ఎవరైనా చక్కగా ఉంటే వాళ్ళు కూడా అలాగే చూస్తారన్నమాట. ఎందుకంటే ఈ రాశిలో ఉన్నటువంటి పురుషులు చాలా వరకు కూడా చాలా చాలా చక్కగా ఉంటారు. అంటే వీరిని ఒక్కసారి చూసామంటే ఏ స్త్రీ అయినా సరే మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపించే అందం అనేది వీరి సొంతం అవుతుంది. వీరి యొక్క హైట్ కావచ్చు, పర్సనాలిటీ కావచ్చు, లేకపోతే హెయిర్ స్టైల్ కావచ్చు, ఇలా ప్రతిదీ చూసుకున్నట్లయితే చాలా చక్కగా ఉంటారనమాట. ఇంకా ఎవరి స్థితిలో వీరైతే చాలా చక్కటి రూపం కలిగి ఉంటారు. కాబట్టి వీరిని చూసి ఆకర్షితులు అవుతారనమాట. కానీ ఫస్ట్ ఏమిటంటే రూపానికి ఆ స్త్రీ ఆకర్షితులు అవ్వడం జరిగింది. ఇక తర్వాత తన యొక్క గుణగణాలు కూడా నచ్చుతాయన్నమాట. కొంతమంది ఏమిటంటే ఏదైనా సరే చూడగానే కొంతమంది సరే బాగున్నారులే అని చెప్పేసి వదిలేస్తారు. కానీ ఈ స్త్రీ ఏమిటి అంటే ఇక వదలలేకపోతుంది అన్నమాట. ఇదంతా దైవ నిర్ణయం, కాలం ప్రకారంగా జరుగుతున్న వాస్తవం. ఇలా జరగడంలోనే తప్పేమీ లేదండి. ఇది మీ యొక్క పరిస్థితి, మీ మంచి మనస్సుకు దక్కిన గౌరవం అని చెప్పుకోవచ్చు. మీరు ఇంత చక్కగా ఉన్నారు కాబట్టి కొంతమంది ఏమిటంటే మనసుకు తీసుకుంటారు. అంటే వారికి బాగా నచ్చుతారు, నచ్చడంలో కూడా బాగా నచ్చుతారు. ఈ రాశిలో ఉన్న పురుషులు ఏమిటంటే వీరికి ఆ స్త్రీకి బాగా నచ్చాడు అనమాట. అంటే ఆ స్త్రీ తన కోసం ఏదైనా సరే వదులుకునేంతగా ఏదైనా తన కోసం ఏమిటి అంటే తెలుసుకొని తను అంటే ఆ స్త్రీని వెంటబడుతుందన్నమాట. ఈ రాశిలో ఉన్నటువంటి పురుషుడి వెంట అంటే అతని గురించే తెలుసుకుంటూ అతన్ని ఫ్రెండ్స్ దగ్గర తన ఫోన్ నెంబర్ తీసుకోవడం కావచ్చు, తన ఫ్యామిలీ గురించి తీసుకోవడం కావచ్చు, తను చేసే పనిని దగ్గర ఇలా కొన్ని విషయాలు ఏమిటి అంటే ఆ స్త్రీ తెలుసుకుంటుంది. అలాగా తెలుసుకుంటే అన్ని విషయాల్లో కూడా పర్ఫెక్ట్గా తెలుసుకుంటారు. ఈ రాశి పురుషుల ధైర్యం ఎక్కువగా కనిపిస్తుంది, మొండితనం కనిపిస్తుంది. ఎదుటి వారు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడే విధానం నచ్చుతుంది. అందము ఉంటుంది, ఆకర్షణ ఉంటుంది. ఇలాగా ప్రతిదీ కూడా ఇక అందంతో పాటుగా గుణగణాలు కూడా నచ్చుతుంటాయి అన్నమాట. ఆ స్త్రీకి ఇలాంటి వాళ్ళు ఎలా వదిలిపెట్టుకోగలను అని ఏదో ఒక రూపంలో వీళ్ళు వీళ్ళను మా జీవితంలోనికి పొందలేకపోతే కనీసం ఒక్కసారి అయినా సరే మా జీవితమే వృధా అని ఆ స్త్రీ ఏమిటి అంటే మానసికంగా తను బలంగా అనుకుంటుందన్నమాట. అలా మానసికంగా బలోపేతమవుతుంది. ఎలాగైనా సరే సొంతం చేసుకోవాలనే విధానంతో ఇక అయితే ఈ రాశిలో ఉన్న పురుషులకి ఇవన్నీ కూడా తెలియదు. ఏమిటంటే మామూలుగా వీరి జీవితాల్లో వీళ్ళ పనుల్లోనే వీళ్ళు బిజీగా ఉంటారు. ఒక బాధ్యతతో పెరిగిన వ్యక్తులు కాబట్టి వాళ్ళు లోకంలో ఎక్కువగా ఉంటారు. ఈ స్త్రీ ముఖ్యంగా ఎవరైనా సందేహం మీకు రావచ్చండి. ఈ స్త్రీ వచ్చేటప్పటికి పూర్తిగా బయట నుంచి వచ్చినటువంటి స్త్రీ అయ్యి అంటే బంధువుల్లో కానివ్వండి, లేకపోతే దూరపు చుట్టాల్లో కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేదా గతంలో వాళ్ళు చదువుకునే దగ్గర కావచ్చు, ఇలా ఏ రకంగానైనా సరే ఆ స్త్రీని ఇంతవరకు ఈ రాశిలో ఉన్న పురుషులు చూడలేరు. అలాగే ఆ స్త్రీ కూడా ఈ రాశిలో ఉన్న పురుషుని ఇంతవరకు చూడలేదన్నమాట. వీళ్ళు పూర్తిగా బయట నుండి వచ్చిన స్త్రీలు అంటే ఎవరో అసలు తెలియదన్నమాట. బయట నుంచి వచ్చిన స్త్రీ అలా పరిచయమైనది వీళ్ళకి ఉంటుందన్నమాట. అయితే ఇలా ఇష్టం ఉన్నది బాగా పెరుగుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి పురుషులు ఏదైనా సరే బిజినెస్ కానివ్వండి, పనిలో కానీ, ఉద్యోగ పనుల మీద కానీ, ఏదైనా బయట పనుల మీద ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. వీరు పనిచేసే ప్రాంతాల్లోనే ఈ స్త్రీకి పరిచయం అవుతుంది. అలా పరిచయం ఇక ఆ స్త్రీని మొత్తంగా తన గురించి పూర్తిగా తెలుసుకొని ఆ పరిచయం కాస్త తను ప్రేమగా మార్చుకుంటుంది. అయితే ప్రేమ అనేదానికన్నా కూడా ఒక పిచ్చి అనడం నయం. ఎందుకంటే ఇక అసలు ఆ మనిషి లేకపోతే లైఫ్ వద్దనుకున్నటువంటి తని డిసైడ్ అయిపోతుంది. ఇక పూర్తిగా తన గురించి తెలుసుకోవడం ఈ రాశిలో ఉన్న పురుషుడి గురించి. అయితే తన ఫోన్ నెంబర్ కూడా తెలుసుకొని ఇలా ఎట్లాగైనా సరే ఈ రోజున సమాచారం అందుతుంది. తన మనసులోనే తను బాగా పెంచుకున్న ఇష్టాన్ని ఈ రోజున చెప్తుంది. తన మనసుతో ఒక సంబంధాన్ని ఏర్పరచుకుంటుంది.
ఒక మనిషి గురించి మనం ఒక గంట ఆలోచిస్తేనే ఆ మనిషి మనకు దగ్గరగా ఉన్నట్టుగా ఫీల్ అవుతాం. ఇక స్త్రీ ఏంటంటే గత కొద్ది వారాలుగా, మాసాలుగా అలాగే ఆలోచించి ఏమిటి అంటే ఈ పురుషుడితో మానసికమైన సంబంధాన్ని, అంటే తనకి ఇప్పుడు కూడా డైరెక్ట్గా మాట్లాడకపోయినా కూడా మనస్సుతో సంబంధాన్ని పెనవేసుకుంటుంది. కాబట్టి ఈ పురుషుడు ఎప్పటి నుంచో తెలుసుకున్నటువంటి ఒక వ్యక్తిగా తనకు కనిపిస్తూ ఉంటాడనమాట. అంటే తనను చూసి నవ్వుకోవడం, తన మాటలు నచ్చడము, తను ఈరోజు ఏ డ్రెస్ వేసుకున్నాడా, ఎలా ఉన్నాడా, ఏంటి అనేది ఊహించుకోవడము, తను ఎప్పుడు కూడా వస్తాడా ఈ దారిలో అని చెప్పేసి తన కోసం వెతకడం, తను వచ్చేదాకా వెయిట్ చేయడము, చూడడం, తనను చూసి నవ్వుకోవడం, సంబరపడిపోవడం, ఇవన్నీ కూడా చూసి ఏమిటి అంటే చాలా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఆ స్త్రీ. అలాగా మనసుతో మీకు కలిపి ముడివేసుకునే బంధాన్ని, ప్రేమ అనేది అక్కడితో ఆగదు. ఇక ఎలాగైనా సరే మీ ఫోన్ నెంబర్ తీసుకొని మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది. అయితే ఆ స్త్రీ కూడా చాలా చాలా మంచి స్త్రీ అండి. తను కూడా ఒక పద్ధతి గల కుటుంబం నుంచి వచ్చినట్టు మేలిమి జాతి స్త్రీ అన్నమాట. తనతో ఏమిటి అంటే కూడా ఫోన్ నెంబర్ తీసుకొని డైరెక్ట్గా మాట్లాడలేరు కదా, మగవాళ్ళే మాట్లాడడానికి భయపడిపోతారు, ఆడవాళ్ళు ఇంకా ఎక్కువగా భయపడతారు. కాబట్టి ఇక ఆ స్త్రీ ఏమిటంటే ఎలాగైనా సరే ఇక ఏదో ఒక కారణంతోనే ఈ రోజున ఫోన్ చేస్తూ ఉంటుంది. అలా చేయక ఫస్ట్లో మీకు అర్థం కాదు, కానీ ఈ రాశిలో ఉన్న పురుషుడికి ఆ తర్వాత చేయగా తనకు నిదానంగా కూడా అర్థమయ్యే గడియ ఇది. ఈ గడియలోనే మీకు చాలా బాగా ఉంటుంది. మీ మనసులో ప్రేమ ఆకర్షిస్తుంది, ఆ స్త్రీ విధానం నచ్చుతుంది మీకు. ఇప్పుడు ఈ రోజునే ఇలా జరగవచ్చు, లేదా కొద్ది రోజుల క్రితమే ఇలా జరిగి ఉండవచ్చు. ఈరోజు ప్రేమ పారవశ్యంలోనే ఆ స్త్రీ ప్రేమలో మునిగి తేలుతుంది. ఏ కారణం చేత నాకు ఫోన్ చేస్తున్నారు ఇలా చెప్పేసి ఇక ఈ పురుషుడు ఈరోజు ఎందుకు అంటే మీరు నన్ను ఇష్టపడుతున్నారా అని చెప్పేసి తనే దగ్గరగా వచ్చి అడిగేసరికి ఆ స్త్రీ ఏంటంటే అలా ఒప్పుకుంటుంది. వీరు తను అడిగిన ఈ రోజున మనసును కలుస్తాయి. ఈ స్త్రీకున్న అతీనికి నచ్చేస్తుంది. ఏమిటి అంటే ఇక తను కూడా ఆటోమేటిక్గా నిదానంగా అంటే ఈ స్త్రీ చాలా మనం పెంచుకుందాం తన ప్రేమ చూసి ఈ రోజున ప్రేమ అంటే ఏమిటో అర్థమవుతుంది వీరికి. అతడికి ఏమిటంటే ఇప్పుడే మొదటిసారి కాబట్టి ఇతని ఇష్టాన్ని అంటే ఈమె కూడా నచ్చింది కాబట్టి ఓకే, కానీ మనసుతో ముడివేసుకోవడానికి అతడికి కాస్త సమయం పడుతుంది. ఈ రోజున ఈ సమయంలోనే వేచి ఉండండి. వేచి ఉండడంలో కూడా ఆనందం ఉంటుంది. కాబట్టి గజిబిజిగా ఉండవచ్చు. ఇక ఏది ఏమైనా కానివ్వండి, ఈ పురుషుడు కూడా ఆ స్త్రీని ఇష్టపడడం జరుగుతుంది. ఇక ఇలాగా వాళ్ళిద్దరూ ఒకరి కష్ట సుఖాలు ఒకళ్ళు చెప్పుకోవడం, అంటే ఒక మగవాడిలో ఉండాల్సిన లక్షణాలు మొత్తం కూడా ఆ స్త్రీకి ఈ రాశిలో ఉన్న పురుషుడి దగ్గర కావడం జరుగుతుందన్నమాట. ఇక కాలక్రమేణా వీరు మాట్లాడుకోవడం, చాలాసేపు మాట్లాడుకోవడం, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం, ఇలా వీళ్ళు కలుసుకోవడం, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయన్నమాట. ఇక అలా జరిగే విధానంగా ఏమిటంటే వాళ్ళకు బంధం మానసికంగా ఏర్పడుతుంది. చాలా మనుషులు కూడా దగ్గరగా ఉంటారు. ఇక అలా జరగగా ఏంటంటే కనుక ఈ రాశి వారి అందరికీ ఇది వర్తిస్తుందని మేము చెప్పలేము. కొంతమందికి మాత్రమే ఇలా జరుగుతుంది. ఎందుకంటే ఈ రాశిలో ఉన్న కొంతమంది గురించి తెలుసుకున్నట్లయితే ఈ వీడియో చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలోనే ఇలాగే ఉంటున్నాయి అని చెప్పేసి మేము చెప్పలేదు, కానీ ఎక్కువ శాతం అయితే ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఇక ఇలా జరగగా వారిద్దరి మధ్య అనుబంధం అనేది ఏర్పడుతుంది. ఇంకా ఈ రాశిలో ఉన్నటువంటి పురుషులు ఏ పనిని కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఆ స్త్రీతో మాత్రం పరిచయాలు మాత్రం ఉండనే ఉంటాయి. అంటే ఈ రాశిలో ఉన్నటువంటి పురుషుడు సంపదల పరంగా కూడా కాస్త బెటర్ స్థితిలోనే ఉంటాడు. ఒకరికి కాస్త సహాయం చేసే శక్తి ఉంటుంది. అలాగే ఆ స్త్రీ వచ్చేటప్పటికి కాస్తో కూస్తో కష్టాల్లో ఉన్న స్త్రీ. నిజానికి ఆ స్త్రీకి ఏంటంటే ఈ రాశిలో ఉన్నటువంటి పురుషుడి దగ్గర నుంచి సహాయం కావాల్సి వచ్చిన, అంటే తను చాలా కష్టాలు ఇబ్బందుల్లో ఉన్న కనీసం అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిలో ఉంటుంది. అలాంటి స్థితిలో ఉండి కూడా అంటే ఈ రాశి వారు ఎలా ఉంటారంటే వీరి మైండ్ సెట్ అనేది మనం ఏదైనా వాస్తవాలే మాట్లాడుకోవాలి. వీళ్ళు కాస్త డబ్బు విషయంలో మాత్రం చాలా గట్టిగా ఉంటారు, చాలా పిసినారితనంగా ఉంటారు. ఇక
అలా ఆ స్త్రీ అంటే డబ్బు అవసరం అని తెలిసి నిజానికి ఆ స్త్రీ కష్టాల్లో ఉంది, ఇబ్బందిలో ఉంది. మనం సహాయం చేస్తే, అడిగితే ఏదైనా హెల్ప్ చేస్తే తను తీసుకోగలిగేటువంటి ఇందులోనే ఉంది అని చెప్పేసి తెలిసినా కూడా వీళ్ళు డబ్బు విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. గబ్బుకున్న ఈ రాశిలో ఉన్న పురుషులు పైకి ఖర్చు చేసినట్టుగా కనిపిస్తారు. అంటే వాళ్ళ పర్సనల్ విషయాలకు, వాళ్ళ కుటుంబ విషయాలకు ఎంతైనా ఖర్చు చేసుకుంటారు. కానీ ఎవరికైనా సరే ఒక రూపాయి ఇవ్వాలంటే మాత్రం చాలా గట్టిగా పట్టుకుంటారు అన్నమాట. అలాంటి మనస్తత్వం వీరికి ఉంటుంది. ఈ రాశి వారికి అలాగా ఉండగా ఏమిటి అంటే కనుక వీళ్ళు ఆ స్త్రీ సహాయం కావాలని తెలిసినా కూడా పెద్దగా పట్టించుకోరు. ఇక అది తెలిసినా కూడా ఆ స్త్రీకి తెలుసు ఈ రాశిలో ఉన్న పురుషుడు హెల్ప్ చేయరని చెప్పి తనకి తెలుసు. తెలిసినా సరే తను ఇష్టపడింది ఇక ఆ మనిషి యొక్క గుణగణాలని. అంతేగాని తను ఏదైనా సహాయం చేస్తాడా, నా కష్టాలు తీరుస్తాడా, నా కష్టాల నుండి బయటపడేస్తాడు ఇలా ఆలోచిస్తారు. ఎందుకంటే ఈ పురుషుడు తన జీవితంలో ఉన్న తన కష్టాలు తనకే ఉంటాయి. ఆ పురుషుడితో జీవితంలో లేకపోయినా సరే తన బాధలు పడవలసిందే, తన కష్టాలు తీర్చుకోవాల్సిందే అని చెప్పి ఫిక్స్ అయిపోయి మోస్తారు. అంటే నా బాధలు నాకు తప్పవు కదా, ఎవరు ఏ మనిషి తీర్చాడు కదా, తన బాధలు తను పడాల్సిందే, తన కష్టాలు తను తీర్చుకోవాల్సిందే అని ఫిక్స్ అయిపోయిందన్న స్త్రీ. అంటే నా బాధలు నాకు తప్పవు కదా, ఎవరు ఏ మనిషికి ఏ దేవుడు తీర్చడు, నా బాధలు నాకు తప్పవు. ఇక ఇలాగే తను ఏమిటంటే తను బతికేంటో, తన కష్టాలు ఏమిటో తను పడుతూ ఉంటుందన్నమాట. అలాగా ఇక ఈ రాశిలో ఉన్నటువంటి పురుషుడితో మాత్రం మాటల్లో కానీ, ప్రేమలో కానీ ఏ మాత్రం కూడా అంటే మాట్లాడుతున్నావు కాబట్టి మా అవసరాలు కొన్ని తీర్చట్లేదని చెప్పి ఒక చనువు వచ్చిందని అయినా సరే, చనువు వచ్చినా సరే ప్రేమగా చూపించింది కానీ ఏ మాత్రం కూడా ఇంకో రకంగా చూపించకుండా ప్రేమగా ఈ రాశిలో ఉన్న పురుషుడితో అంతే ఇదిగా ఉంటుంది. అలాగే ఏ పురుషుడితో ప్రేమగా మాట్లాడడం, తన కష్టాలు కూడా బయటకు చెప్పేది కాదు. అంటే ఆ స్త్రీ ఏంటంటే బయటకు చెప్పాలనుకుంటే ఇష్టపడకుండా తన బాధలు తనలోనే దిగమింగుకొని అతనితో మాట్లాడినంతసేపు ఫోన్లో కావచ్చు, లేకపోతే డైరెక్ట్గా కలిసిన ఆ బాధలు తనలోనే దిగమింగుకొని తనతోనే మాత్రం చాలా నవ్వుతూ మాట్లాడుతూ తనకు ఎలాంటి కష్టం లేదన్నట్టుగా చాలా ఇదిగా అట్లా ఉండేదన్నమాట. బాధలు ఉంటే నిజానికి చాలా వరకు కూడా ఆ స్త్రీకి చాలా కష్టాల్లో ఉన్నటువంటి ఆ స్త్రీ అన్నమాట. తనకు సహాయం చేసే వాళ్ళు కూడా ఎవరు లేని స్థితిలో నుంచి కొన్ని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఆ కుటుంబాల నుంచి ఆ స్త్రీ ఏమిటి అంటే అలాంటి జీవితం నుంచి బయటకు వచ్చిన స్త్రీ. అంటే ఆ స్త్రీ కూడా చాలా చాలా మంచి అమ్మాయి అండి. మంచి అమ్మాయి అయినప్పటికీ కూడాను ఏమిటి అంటే తనకి వివాహమైన వాళ్ళు కొంతమంది ఉండవచ్చు, కొంతమంది వివాహం కాని వారు ఉండవచ్చు. బాగా కష్టాలు ఉంటే తండ్రి సపోర్ట్ లేకపోవడం, పెళ్ళైన వాళ్ళైతే భర్త పూర్తిగా పనికిరాని వాడు కావచ్చు. అలాంటి ఇదిలో నుంచి వచ్చినటువంటి ఆ స్త్రీ అన్నమాట. కాబట్టి తనకేమిటంటే ఈ రాశిలో ఉన్న పురుషుడి దగ్గర కరెక్ట్గా ఒక మగవాడి దగ్గర ఉండాల్సిన లక్షణాలు కనిపించేసరికి తను వెంటనే ఆకర్షితురాలు అయిపోయిందనమాట. ఇలా కాకపోతే తన యొక్క దరిద్రం మళ్ళీ ఇంకొక రూపంలో వెంటపడింది. ఏంటంటే ఇతను ఏమాత్రము కూడా సహాయం చేయడని తెలిసినా కూడా మనసును అంటే ఒక మనిషి మనం మనస్ఫూర్తిగా ఇష్టపడినప్పుడు వాళ్ళు రూపాయి ఇస్తారా లేదా అని చెప్పి ఇట్లా ఎవరు కూడా అనుకోరు కదా. తను కూడా అలాగే ఉంటాడు కాబట్టి తన లోకంగా తనే ప్రపంచంగా బ్రతుకుతూ ఉంటుందన్నమాట. అట్లాగా తన కష్టాల్లో తను పడడం, తన పని చేసుకొని తను బతకడం, ఇతనితో మాత్రం ఏమీ లేదు బాధలు అన్నట్టుగా నవ్వుతూ మాట్లాడడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటుంది. కాకపోతే మనం అంత గట్టిగా ఉన్న ఈ రాశిలో ఉన్న పురుషుడు కూడా కాస్తో కూస్తో సహాయం చేస్తూ అప్పుడప్పుడు కాస్తో కూస్తో ఉంటే ఆ స్త్రీకి నచ్చిన ఒక డ్రెస్ కనిపించడం కానీ, లేదంటే తను అడగకపోయినా సరే అప్పుడప్పుడు తనకి అడగట్లేదని తెలిసి పూర్తి స్థాయిలో కాకపోయినా కాస్తంత సహాయం అంటే వారికి అవసరం ఉన్నప్పుడు కొన్ని చిన్నగా ఖర్చు పెట్టడం, సరదాగా బయటకు తీసుకెళ్ళడం, ఇలాంటివి చిన్న పనులు చేస్తూ ఉంటారనమాట. ఏదైనా కాస్తో కూస్తో ఏదైనా అవసరమా
కాస్త ఇదిగో ఈ రూపాయి తీసుకో అని చెప్పేసి ఇక చిన్న చిన్న అవసరాలు అయితే మాత్రం చిన్న చిన్నవి అయితేనే తీరుస్తారు. ఆ స్త్రీకి ఏదో ఒక సరదా అని చిన్నగా ఇస్తూ ఉంటారు. ఇక అలా తన జీవితం అయితే కొనసాగుతూ ఉంటుందన్నమాట. అయినా సరే తను ఏమాత్రం కూడా ఏ రోజు ఏది అడగదు. అయితే ఈ రోజుల్లో అమ్మాయిలు ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ రోజుల అమ్మాయిలు ఎలా ఉన్నారు అంటే, ఒక అబ్బాయి దొరికాడు అంటే గనక ప్రేమిస్తున్నాడు అన్నటువంటి తన యొక్క ప్రతి లైఫ్ స్టైల్కి వారి దగ్గర నుంచే ఖర్చు పెట్టేస్తుంటారు. ఇవి కావాలి అవి కావాలి కొని పెట్టండి అని చెప్పేసి వారిని వాడుకుంటారు. ఇలా అవసరాలకి వారికి అంతే లేకుండా వాడుకుంటారు. అబ్బాయిలు అందరు రకాలు కొనిపెట్టినా సరే, నూట ఒకదానికి కానైనా సరే డబ్బులు లేవు ఇప్పుడు వద్దు అని చెప్పేసి అన్నారంటే దానికి కూడా అలగడం, కోపం తెచ్చుకోవడం, బంధం తెగిపోవడం, అంటే ఆ ప్రేమ అంతా విడిపోవడం. నాకు డబ్బు ఖర్చు చేయలేకపోతున్నావా, నాకు అంటే నీకు నీ ప్రేమ కోసం నాకు ఎలాంటివి కొనిపెట్టలేకపోతున్నావు అని చెప్పేసి చిటికి మాటికి గొడవలు, కనిపించినంతసేపు కూడా గొడవలు, ఆ కాసేపు కూడా గొడవలు. ఇలాగే ప్రేమలు అనేటివి ఉన్నాయి. 3 రోజుల ముచ్చట అయిపోయింది ఈ రోజుల్లో ప్రేమ. కానీ అలాంటి ప్రేమను అంటే ఏదో ఆశించి ప్రేమించే ప్రేమ ఇది. ఏదో ఒక రోజున ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పడిపోతుంటుంది వాటికి. కానీ ఏదైనా ఎప్పుడైనా ప్రేమ అనేది మనసుల నుంచి పుట్టుకు రావాలి. ఒక మనిషిని ఫస్ట్ అందాన్ని చూసి ఇష్టపడవచ్చు. ఎందుకంటే ఎవరైనా సరే అందంగా ఉన్నారని కోరుకుంటారు, అందాన్ని చూసి ఇష్టపడతారు. కానీ అందంతో తర్వాత మనిషిని అర్థం చేసుకొని ఏమీ ఆశించకుండా ఉండే ప్రేమ దొరకడం అదృష్టమని చెప్పుకోవాలి. కాకపోతే దురదృష్టవశాత్తు ఇట్లా ప్రేమించే వాళ్ళు ఉన్నప్పుడు ఎదుటి వారికి ఆ విలువ అనేది తెలియడం జరుగుతుంది. విలువ ఉన్న వాళ్ళకేమో అటువంటి ప్రేమ దొరకదు. విలువ లేనులకి అలాంటి ప్రేమలు ఎదురవుతున్నా కూడా అర్థం కావడం లేదు. అలాగా అర్థం కాక కొంతమంది పిచ్చోళ్ళలాగా దూరం చేసుకుంటూ ఉంటారు. అవి ఇవి అడిగేవాళ్ళు అంటే పడతారనమాట. అంటే మంచితనము అంటే అలుసు కదా ఈ రోజుల్లో. పిచ్చితనము మంచితనము ఉంటే ఒక చులకన. ఇలాగే ఉంటారనమాట. కొన్ని ఈ రాశి వాళ్ళ పురుషులకి అసలు అర్థం అవ్వదు. ఈ స్త్రీ నా నుండి ఏమీ కోరుకోవటం లేదని చెప్పేసి అప్పుడు అర్థమయ్యి ఇక తను కూడా తనతో మాట్లాడుతూ ఉంటాడు. ఏదో చిన్న చిన్న సరదాలు తీరుస్తాడు. అలాగే ఇక జీవితం కొనసాగుతూ ఉంటుంది. అయితే వివాహం అయిన స్త్రీ మనకి ఇక్కడ కాకపోతే ఒక చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే గనక, అదేమిటంటే ఈ రాశిలో ఉన్నటువంటి ఇప్పుడు వివాహం కాని వాళ్ళు నిజంగా అలాంటి గొప్ప ప్రేమ దొరకడం అదృష్టంగా భావించి వాళ్ళని వివాహం చేసుకోవచ్చు. ఎందుకంటే మనం వెతుక్కుంటూ వెళ్ళే ప్రేమ కన్నా మనల్ని వెతుక్కుంటూ వచ్చే ప్రేమ అనేది చాలా గొప్పది. కాబట్టి అలాంటి వాళ్ళని వివాహం చేసుకుంటే జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. మంచి చెడు అన్నీ వాళ్ళే అర్థం చేసుకుంటారు. కానీ దురదృష్టవశాత్తు వివాహాలు అయిన తర్వాత ఇలాంటి పరిచయాలు కొంతమందికి జరుగుతూ ఉన్నాయన్నమాట. అంటే ఆడవాళ్ళు అటు మగవాళ్ళకు వివాహం జరుగుతున్నాయి, వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది. అలాగే ఆడవాళ్ళకి వివాహాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఈ ఆడవాళ్ళకి ఏమిటి అంటే చిన్న వయసులోని వివాహాలు చేసేస్తూ ఉంటారు. ఆ తల్లిదండ్రుల కుటుంబ పరిస్థితులను బట్టి అంటే చిన్న వయసులోనే అన్ని 14 సంవత్సరాలకే 15 సంవత్సరాలకే అలా అమ్మాయిలకి పెళ్లి చేసేస్తూ ఉంటారు. అలా ఎవరో ఒకరి చేతిలోనికి తీసుకెళ్ళి ఆడపిల్లని వదిలించుకోవాలని తల్లిదండ్రులు ఏమిటంటే వాళ్ళ కష్టాలు బాధలు వాళ్ళకే ఉన్నాయని చెప్పి ఈ పిల్లల గొంతు కోసేస్తూ ఉంటారు. వీళ్ళ జీవితం వీళ్ళకి చిన్న వయసులోనే అతి చిన్న వయసులోనే నిజానికి వారికి ఏమీ తెలియదు. అలాంటి సమయంలోనే పెళ్ళిళ్ళు చేసేసి వాళ్ళ గొంతు కోసేస్తున్నారు. వారిని కష్టాల సుడిగుండంలోనికి తోసేస్తున్నారు. ఇవన్నీ తెలిసినా కూడా వీరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. మొగుడు అంటే ఏమిటో తెలియదు, కాపురం అంటే ఏమిటో తెలియదు, కడుపు అంటే ఏమిటో తెలియదు, ఏమీ తెలియదు. మరి పెళ్లి చేసిన తర్వాత తెలిసి చేసినా తెలియక చేసినా సరే పిల్లలనే వాళ్ళు పుడతారు. సంసారమే అవుతుంది. అలాగే దానికి తగ్గట్టుగా వాళ్ళ దురదృష్టవశాత్తు దొరికేటువంటి వాళ్ళు కూడా నిజానికి దేనికి పనికి రాని వాళ్ళు దొరుకుతున్నారనమాట. అంటే పెళ్ళాం విలువ తెలియదు, పెళ్ళాం అంటే ఏంటో తెలియదు, ఒక సంపాదన మీద ఆశ ఉండదు, ఏమీ తెలియని వాళ్ళు దొరుకుతూ ఉంటారు. ఇలాంటి అమ్మాయిలకు ఈ అమ్మాయిలకు ఏంటంటే మంచి చెడు అన్నీ తెలిసిన అమ్మాయిలు అన్నమాట. అలా జరిగేసరికి వీళ్ళకి మనసు విరిగిపోతుంది. కొంతమంది మగవాళ్ళు సర్దుకుపోయి సంసారాలు చేసుకోవాలి అనుకుంటారు. కానీ
నిజమే ఆ మాట. కానీ సర్దుకుపోవడం అంటే ఎంతవరకండి? కనీసం తనకంటూ కట్టుకున్నటువంటి భార్యకు ఒక 100 రూపాయలు పెట్టి, ఒక 200 రూపాయలు పెట్టి చీర కూడా తీసుకురాకపోతే అది కూడా పట్టించుకోనంత సర్దుకుపోవడమా? కనీసం తన యొక్క ఆ పెళ్ళానికి అంటే హాస్పిటల్కి ఒక ఆరోగ్యం బాగాలంటే 1000 రూపాయలు ఖర్చు పెట్టి చూసుకోవాలంటే సర్దుకుపోవడమా? కనీసం కడుపుకు ఆకలి అవుతుందని చెప్పి అంటే ఎప్పుడైనా సరే బాగోలేదు అంటే కనీసం ఒక పండు తీసుకురావడానికి కూడా ఆ పనికి రాని సర్దుకుపోవడం. ఈ సర్దుకుపోవడం అంటే ఇంతవరకు సర్దుకుపోవడం కొంతమందికి ఏమిటంటే మరీ సర్దుకుపోవడం అనేటువంటి మాటలు ఎంతో గౌరవాన్ని దరిద్రం అనేది చూపిస్తుంటుంది. అలాంటి దౌర్భాగ్యం కూడా చూపిస్తూ ఉంటుంది. అలాంటి ఆడవాళ్ళు తట్టుకోలేరు. ఏదైనా సరే మోసం వారికి తెలుస్తుంది. అలాగే ఏమిటి అంటే గనక ఇక ఆ స్త్రీ తన భర్త దగ్గర నుంచి పూర్తిగా కూడా ఏమీ చేయలేనటువంటి భర్త అయినప్పుడు అలాంటి వాళ్ళ దగ్గర నుంచి నిజంగా సర్దుకుపోవాలని చెప్పేసి వాళ్ళు కూడా సర్దుకుపోయారండి. అంతటి దరిద్రం అనేది తన భర్త చూపించేసరికి అలాంటి స్త్రీలు ఏంటంటే కొంతమందికి బయటకి వచ్చేయాలనిపిస్తూ ఉంటుంది. పక్కకు వచ్చేస్తారు. వారి పిల్లల్ని వాళ్ళే పోషించుకోవాలి. ఏదో ఒక పనికి వెళ్ళి ఇక్కడ ఉన్న పక్కకు వచ్చేసిన వాళ్ళే తమ కుటుంబాలను పోషించుకోవాలి. అలాంటి పరిస్థితిలోనే కొంతమందికి ఉంటాయి. అలాంటి స్థితిలోనే ఆ స్థితిలో ఏంటంటే తను వాళ్ళ భర్త నుంచి దూరం అయిపోయినటువంటి స్త్రీ ఏదో కానివ్వండి అలా పెళ్ళి కావచ్చు, పెళ్ళి కాకపోవచ్చు. అలాగే ఏంటంటే గనక ఇక స్త్రీ ఏంటంటే గనక ఇలాంటి స్త్రీల నుంచి కష్టాల నుండి పిల్లలు కూడా ఉండడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి కఠినమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆ స్త్రీ ఏమిటి అంటే ₹1 అనేది కూడా ఆశించకుండా ఇతనితో అంటే మనిషి విలువ తెలిసినటువంటి మనిషి అన్నమాట. అట్లా అతనితో మాట్లాడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రోజునే ఇదంతా జరగవచ్చు. ఈ రోజునే మీ యొక్క ఆలోచనల్లో మార్పు కలగవచ్చు. ఎప్పటి నుంచో తెలిసిన స్త్రీ అయినా వారి కష్టాలు ఈ రోజున బయటపడవచ్చు. లేదా మీరే వారి మీద కొంచెం ఏ కష్టం ఎక్కువగా పెట్టవచ్చు. ఈ రాశి జాతకులకు ఈ రోజున చాలా విచిత్ర పరిస్థితి ఏర్పడుతుంది. కానీ తట్టుకోలేని భావోద్వేగాలు ఎదురవుతూ ఉంటాయి. ఈ రాశిలో ఒక పురుషుడు మాత్రం తన కుటుంబాన్ని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. కొంతమందితోనే పరిచయాలు అయితే కుటుంబంలోనే చూసుకుంటారు. పిల్లల్ని చూసుకోవడం ఉంటారు. కానీ ఈ స్త్రీతో పరిచయం ఈ రాశిలో ఉన్న పురుషుడికి చాలా మంచిది జరుగుతుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.